గర్వరహితుడైన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము 2వ దినవృత్తాంతములు 32:25. అయితే హిజ్కియా మనస్సును గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్లు ప్రవర్తించనందున అనే మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సింహాసనానికి రాగానే హిజ్కియా గారు దేశాన్ని ఉజ్జీవింపజేయాలనుకున్నాడు. యాజకులను తమ్మును తాము పవిత్రపరచుకున్నట్లు అతడు యాజకులను పిలిచాడు. తన దేశాన్ని ఉజ్జీవింపజేశాడు. దేవునికి సమీపంగా మనం వచ్చినప్పుడు మన జీవితంలో ప్రతి అంశము కూడా ఆశీర్వదింపబడుతుంది. విచారాలను, అనారోగ్యాలను ఉజ్జీవము తీసిపారవేస్తుంది. పరిశుద్ధమైన జీవితము మనుషులలోనికి వస్తుంది. దైవజనుడైన వెస్లీ గారి ఉజ్జీవపు ప్రభావము 100 సంవత్సరాల వరకు కొనసాగింది. దానికి ఒక తల్లి కారకురాలు. ఆమె ఒక ప్రార్థనాపరురాలైన క్రైస్తవ స్త్రీ. ఒకసారి హిజ్కియా గారు వ్యాధిగ్రస్తుడయ్యాడు. అతడు చనిపోబోతూ ఉన్నాడని యెషయా గారు ఆయనకు తెలియజేశాడు. అప్పుడు అతడు దేవునికి ఒక దీనమైన ప్రార్థన చేశాడు. దేవుడు అతని ప్రార్థనకు జవాబిచ్చి 15 సంవత్సరాల ఆయుష్షు పొడిగించారు. అతడు గొప్పగా వృద్ధి చెందాడు. అప్పుడు అతడి హృదయంలో గర్వించి కృతజ్ఞత లేనివాడయ్యాడు. ఆత్మీయ జీవితంలో కృతజ్ఞత అనేది చాలా ప్రాముఖ్యం. నాణ్యానికి బొమ్మ బొరుసు ఎలా ఉంటుందో అలాగే మన జీవితంలో ఒకవైపు కృతజ్ఞత, మరొక వైపు విశ్వాసంలో పెరగడం మనం కలిగి ఉండాలి. దేవుడు మనపై చూపిస్తున్న కనికరాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయనను స్తుతిస్తే మనము విశ్వాసంలో ఎల్లప్పుడూ ఎదుగుతాం. హిజ్కియా గారు గర్విష్ఠుడయ్యాడు. అప్పుడు దేవుని ఉగ్రత అతనిపైకి వచ్చింది. అతడు దేవుని గొప్ప మహాకార్యాలు చూశాడు. ఒకసారి సూర్యుడు 12 డిగ్రీలు వెనక్కు వెళ్ళేటట్లు చేసి గొప్ప సూచనను దేవుడు అతడికి ఇచ్చాడు. ఆ తర్వాత బబులోను రాజు తన కుమారుణ్ణి హిజ్కియా గారిని దర్శించడానికి, అక్కడ జరిగిన గొప్ప సంగతుల కొరకు అతనిని పొగడమని పంపాడు. హిజ్కియా గారు వెంటనే ఉప్పొంగిపోయి తనకు కలిగి ఉన్న ఆస్తి అంతయు సందర్శకులకు చూపెట్టేవాడు. హిజ్కియా గారి విషయంలో దేవుడు దుఃఖం కలిగి ఉన్నారు. అతని సంపదంతా బబులోనులోనికి తీసుకుపోబడే కాలం వస్తుందని దేవుడు చెప్పాడు. మన ఆత్మీయ జీవితాన్ని ప్రారంభంలోనే అందరి ముందు మనం కనపరుచుకోకూడదు. ఆత్మీయ విలువలు లేని వారితో మన ప్రశస్త ఆత్మీయ అనుభవాలను మనం చెప్పకూడదు. హిజ్కియా గారు చేసిన తప్పుకు అతడు శిక్షింపబడాలి, కానీ ఆ శిక్ష అతని కుమారుల కాలంలో వచ్చింది. మనకు కృతజ్ఞత ఉంటే మనము దీనులమవుతాము. నీ ఆరోగ్యం కొరకు, కొంచెం భోజనం చేయడానికి నీకు గల సామర్థ్యం కొరకు, పరుగెత్తగల సామర్థ్యం కొరకు, ప్రశాంతమైన నిద్రపోవడానికి నీకున్న సామర్థ్యం కొరకు నీవు కృతజ్ఞత కలిగి ఉన్నావా? ఆత్మీయ సహవాస సన్నిహితం కొరకు నీవు కృతజ్ఞుడివేనా? దేవుడు మనకు చేసిన దానంతటి కొరకు మనము చాలా దీనులము కావాలి. దేవుడు కృతజ్ఞతను ఎల్లప్పుడూ కోరుకునే దేవుడు. మనందరము కృతజ్ఞత కలిగి జీవించుదుము గాక. ఆమెన్.